యువత కళలే తమ కళగా సాగుతున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం మీ అందరి కరతాళ మధ్య గౌరవ ముఖ్యమంత్రి ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు, కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, హైదరాబాద్ నగర ప్రథమ పౌరురాలు గద్వాల విజయలక్ష్మి గారు, హైదరాబాద్ మేయర్ గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంఐఎంకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, రేపటి భవిష్యత్తుకు పునాదులేసే మా యువ మిత్రులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇక్కడున్న మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు రేపు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈనాడు దేశంలో 2.5% జనాభా ఉన్న మనము 5% జీడిపిని ఇస్తున్నాం ఈ దేశానికి. రాబోయే రోజుల్లో ఈ 5%ని 10%కి పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే చదువుతో పాటు ఈ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే టాటా సంస్థతో ఎంఓయూ చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే 4 ఏటీసీల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది విమర్శించారు, ఇది పునాది రాళ్లలాగానే మిగిలిపోతాయని. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది 1956లో ప్రారంభించారు. ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలుగా ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి. ఒకప్పుడు ఐటీఐలో చదువుకున్న వాళ్ళకు, శిక్షణ పొందిన వాళ్ళకు కొంతమేరకు ఉద్యోగాలు వచ్చేవి. కాలక్రమేణా అక్కడ నేర్పిస్తున్న సాంకేతిక నైపుణ్యానికి సమాజంలో అవసరాలకి సంబంధమే లేకుంటే తెగిపోయింది. ఆ బంధం పూర్తిగా విడిపోయింది. ఏ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేద రైతులు, కార్మికుల యొక్క పిల్లలు పెద్ద ఉన్నత చదువులు చదువుకోకపోయినా సాంకేతిక శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని భవిష్యత్తులో బాగుపడడానికి అవకాశం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరోజు కూడా ఆనాటి పాలకులు ఈ దిశగా ఆలోచన చేయలే. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడానికి
దావోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది. వారితో చర్చించినప్పుడు టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు వారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆనాడు అధికారులతో మాట్లాడి ఈ ఐటీఐలు నిర్వీర్యం